కాన్సెప్ట్ ఎలా వచ్చింది, ఎవరికి వచ్చింది మీ మొత్తం ఫ్యామిలీలో? మా డాడీకే. డాడీకేనా? యోదా మరి డాడీ ఫస్ట్ ఎవరికి చెప్పారు, నీకు చెప్పారా? మా ఇద్దరికి చెప్పాను, మేము ఇద్దరం చేసాం. అవునా? డాడీకి. సమ్మర్ హాలిడేస్ కదండి, ఆడుకుంటూ ఉన్నారు. అవి గిన్నెలు అవన్నీ పెట్టి చిన్న గురుగులాట లాగా ఆడుతున్నారు. యాక్చువల్లీ అది వీడియో తీసుకున్నాను నేను ఫస్ట్. అది బాగుంది, చిన్నప్పుడు ఆడుకునే గురుగులాట, ఇది ఒక ఫేస్బుక్ లో పెడదాం సరదాగా అని. అప్పుడు రమ్య వాళ్ళ నాన్నగారు అన్నారనమాట, దీన్ని కొంచెం రెడీ చేసి పెడదామండి అన్నారు. దాని తర్వాత ఏదైనా కాన్సెప్ట్ తీసుకొచ్చిన డైలాగ్ చెప్దామండి అనుకున్నాం. దాని తర్వాత అలా అలా రమ్య వాళ్ళ డాడీ అన్నారు, సూర్యకాంతం గారిని గుర్తు తెచ్చుకొని మా అమ్మాయి అయితే అలా బాగుంటదేమోనండి అన్నారు. అవును, దీని అల్లరికి ఇది కోడల్లా ఉంటే బాగుంటది, ఎవర్ గ్రీన్ అత్తా కోడలు అని చెప్పి లా ఉంటారని చెప్పేసి, అంటే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, జస్ట్ సరదాగా నవ్వుకుంటారులే అన్నట్టుగా చేసాం అంతే. ఓకే, సో ఫ్యామిలీ వాళ్ళు చూసుకోవడానికి మాత్రం ఒక వీడియోగా చేసాం. అది మా పర్సనల్ FB లో నాకు ఫ్రెండ్స్ గా ఉన్న వాళ్ళు చూసుకుంటారని పెట్టాం. ఓకే, బాగా ఇమిటేట్ చేసేస్తోంది యోదా, ఏం చేస్తూ ఉంటే అలా. అంటే చిన్నప్పటి నుంచి ఈ అమ్మాయికి ఇలాంటి గ్రాస్పింగ్ పవర్ ఎక్కువేనా? చాలా ఎక్కువ అండి, చాలా ఎక్కువ. చిన్నప్పుడు యాడ్స్ చూసేది, తర్వాత టీవీ వెనకాలకి వెళ్ళి డాడీ ఇప్పుడు టీవీ పెట్టండి నేను వస్తా అనేది, అంటే టీవీలోకి నేను వెళ్ళిపోయాను అన్న ఉద్దేశంతో. అలాంటివన్నీ వాళ్ళ అమ్మ బాగా క్యాచ్ చేసి దీనికి బాగా ఇంట్రెస్ట్ ఉంది అని ఇద్దరం సపోర్ట్ చేసుకొని ఖమ్మం నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం స్పెషల్ ఏం కోసం. వచ్చిన కొద్ది కాలంలోనే వాళ్ళు ఇక్కడికి వచ్చేసాం. చాలా లక్కీ అనమాట యోదా మీకైతే, రియల్ గా. ఓకే, సో ఫస్ట్ మీరు ఈ 8 తీసారు కదా, అందులో ఫస్ట్ వీడియో ఏది మీరు చేసింది, అప్లోడ్ చేసింది? అది శిరీష కాఫీ అని ఆ వీడియో, అదే వీడియో అండి ఫస్ట్. ఓకే, సో అదొకసారి మళ్ళీ చేస్తారా మా కోసం? చేస్తా. ఓకే, రెడీయా? చలో రెడీ, స్టార్ట్. శిరీష కాఫీ ఇప్పుడే తాగానత్తయ్యా. నువ్వు తాగలేదని అడగడం లేదు, నాకు కాఫీ తాగనత్తయ్యా. నేను తాగాలంటే ఎవరో ఒకరు చెయ్యాలి కదే. చేసుకోండి అత్తయ్యా. బాగా ఎక్కువ అయిపోయింది అని నేను చేసుకుంటే నువ్వేం చేస్తావే? ఇవన్నీ చెప్పడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా అత్తయ్య. సూపర్, అనేది మాత్రం ఇంకా బాగా వచ్చింది, లాస్ట్ టచ్. ఇవన్నీ చెప్పడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా అత్తయ్య. సో చందు గారు, ఒక డౌట్ వస్తుంది, అసలు చిన్న పిల్లలతో ఏదైనా వీడియో చేయాలి, ఏదైనా పని పిల్లలకి చెప్పి చేయించాలి అంటే చాలా కష్టం కదా, వాళ్ళు మనం చెప్పిన మాట వినడం కష్టం కదా. సో మన వీళ్ళిద్దరిని ఎలా మీరు ఇచ్చేసారు? అదే నా లక్ అండి, ఇది నాదేం క్రెడిట్ కాదు, వాళ్ళదే. వాళ్ళు చెప్పిన మాట చెప్పినట్టు వింటారు, ఇంట్రెస్ట్ గా ఉంటారు. స్కూల్ నుంచి రాగానే, మొన్ననే స్కూల్ ఓపెన్ చేశారు, 2 days అవుతుంది, రాగానే డాడీ ఈరోజు స్కిట్ ఏం చేశారు, ఏం చెప్పారు, చెప్పండి 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 అని మొదలుకుంటారు వచ్చి. అలా అలా బాగా ఇంట్రెస్ట్ అనమాట వాళ్ళకి. అవి చెప్తే వచ్చాయి కదండి, నేను చేయమని చెప్తాను కానీ ఆ ఊళ్ళు కొన్ని ఎక్స్ప్రెషన్స్ వాళ్ళని చూసి నేను మురిసిపోతాను కానీ నాకు అన్ని ఎక్స్ప్రెషన్స్ రావు. బాగా చెప్తుంది అంతే, వాళ్ళు గాడ్ గిఫ్ట్ అంతే. ఇంకా చెప్తా పక్క నుంచి లక్ష్మి లేదు, వాళ్ళ అత్తగారు కాఫీ అడిగితే ఇవ్వలేదంట, అంతే వాళ్ళ అత్తగారు దాన్ని చిత్తం కొట్టిందంట. అయ్యో అయ్యో అయ్యా పక్కింటి రోజా లేరు, కాఫీ అడిగిందంట, అంతే కాఫీలో విషం కల్పించిందంట. మీతో ఉండతే కాఫీ. మరి ఇదంతా ఉండాలి అంటే బ్యాక్గ్రౌండ్ ఏదన్నా ఉందా, అంటే వాళ్ళ మమ్మీకి కానీ మీకు కానీ యాక్టింగ్ టచ్ ఏదన్నా ఉందా? లేదండి, నేను బేసిక్గా కొరియోగ్రాఫర్ని, నేను స్కూల్స్ లో వాటిలో చెప్తాను, మూవీ డాన్స్ అని కాదు, కొరియోగ్రాఫర్ని. ఒకవేళ నేను డాన్స్ అని అంతే, వాళ్ళ మమ్మీ హౌస్ వైఫ్, టీచర్ తన మమ్మీ. సో అంతే, మాకు ఇంతకు మించి కళాకారులు ఎవరు లేరు. ఇప్పుడే మా ఇంట్లో కళాకారులు బయటపడింది. 4 fathers లో కూడా ఎవరు లేరండి. ఓకే, నేనేమనుకున్నా అంటే ఇంత బాగా చేస్తుంది కదా, చిన్నప్పుడే ఇవన్నీ వచ్చేస్తున్నాయి అంటే మేబీ ఫాదర్ ఆర్ 4 father వాళ్ళకి ఇలాంటిది ఉంటుంది, బ్లడ్ నుంచి వచ్చిందేమో అనుకున్నాను నేను. తను న్యాచురల్ గా అనమాట అసలు ఇంకా. అవునండి. ఓకే, సో మరి డాన్స్ ప్రోగ్రామ్స్ అవి పార్టిసిపేట్ చేస్తూ ఉంటావాను స్కూల్లో? అప్పుడు టీచర్స్ ఏమంటారు? డ్రాయింగ్ కూడా ఇష్టమా? ఓకే, మా టీచర్స్ అప్పుడు ఏమంటారు నువ్వు డాన్స్ చేసినప్పుడు? ఫ్రెండ్స్ కానీ
బాగుంది నీ డాన్స్ ఎక్కడ నేర్చుకున్నావంటే డాడీ నేర్పించారు అంట. అవునా, ఓకే. అసలు శిరీష ఇటు రావే. ఏంటత్తయ్య ఇలా రెడీ అయ్యారు? అందంగా ఉన్నానా? అసలు సంక్రాంతి రోజు గంగిరెద్దులో ఉన్నానా? చీచి చీచి కాదత్తయ్య, గుబ్బమ్మలా ఉన్నారు. ఓకే, సో చూస్తున్నారు కదా ఈ చిన్నారులతో చిట్చాట్. అత్త గిరిజ, కోడలు శిరీష, చిన్న బ్రేక్.